బహిర్వ్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః శ్వాసో యత్ర లయం గతః. బాహ్యాకాశంలో ఉన్నది కళారహితమైనది అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎల్లప్పుడూ శ్వాస ఎక్కడైతే లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలోనే తెలుసుకోవాలి. బాహ్యాకాశంలో ఉండడం అంటే అంతటా నిండి ఉండడం. కళారహితం అంటే అవయవ సంబంధం లేనిది, అంటే ఒక రూపం అంటూ లేకపోవడం. పరబ్రహ్మ సర్వవ్యాపి రూపరహితుడే కదా. మనస్సుకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. ఒకదాన్ని నిరోధించినప్పుడు రెండోది నిరోధింపబడుతుంది. ప్రతి క్షణం శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సు స్థిరంగా ఉండి ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. ప్రతి శ్వాస భ్రూమధ్యంలో లయం అవుతుంది. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచనారహిత శూన్యస్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. కనుకనే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రతి క్షణం శ్వాస ఎక్కడ లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలో ఆ భ్రూమధ్యంలోనే ధ్యానించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. ఓ పార్థ, రెండు నాసికాపుటాల నుండి విడువబడిన లోనికి వచ్చిన గాలి శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ మనస్సును నిలిపి ఆ సర్వాత్మను ధ్యానం చెయ్యాలి. ఆత్మదర్శి కాదలచినవాడు స్థిర సుఖాసనంలో కూర్చుని ధ్యానంలో అంతర్ముఖుడై రెండు నాసికారంధ్రాల గుండా లోపలికి ప్రవేశించే గాలిని బయటకు విడవబడే గాలిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ శ్వాస రెండు కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యంలో లయమవుతుంది. అక్కడే చూపు కూడా లీనమవుతుంది. మనస్సులోని ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా ఉపశమించి మనస్సు ఆలోచనారహితమవుతుంది. అప్పుడు ఆ మనస్సును కూడా భ్రూమధ్యంలోనే లీనం చేసి ధ్యాన సాధన కొనసాగిస్తే ఇంద్రియ వ్యాపారాలు నెమ్మది నెమ్మదిగా నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమై అంతఃచైతన్యం ప్రకటితమవుతుంది. అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతమవుతుంది. యావత్ పశ్యేత్ ఖగాకారం తదాకారం విచింతయేత్ ఖమధ్యే కురు చాత్మానం ఆత్మమధ్యే చ ఖం కురు ఆత్మమధ్యే చ ఖం కురు. హంస రూపం అయిన జీవాకారం ఎంతవరకు కనిపిస్తుందో
అంతవరకు ఆ జీవాకారాన్నే ధ్యానం చెయ్యాలి. చిదాకాశం మధ్యలో జీవాత్మను, జీవాత్మలో చిదాకాశాన్ని నిలిపి ధ్యానించాలి. ఎంతవరకు జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని గ్రహించమో అంతవరకు మనస్సును చిదాకాశంలోనే లగ్నం చేసి హంసరూపాన్ని ధ్యానించాలి. ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉన్న కాలమే చిదాకాశం అనబడుతుంది. హంస అంటే ప్రాణం. దీనిలో హ శివ సంబంధమైంది, స శక్తి సంబంధం, సున్నా శివశక్తుల కలయిక. ఇది బిందు రూపంలో సహస్రార కమలంలో సంచరిస్తుంది. ప్రపంచ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం దీని రెండు రెక్కలుగా చెబుతారు. ప్రపంచ జ్ఞానం ప్రకృతికి సంబంధించినది, పరబ్రహ్మ జ్ఞానం శివ సంబంధమైనది. ఇదే మనలో ప్రాణవాయువు రూపంలో శ్వాసగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. హంస రూపాన్ని ధ్యానించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనించడం. అంటే శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుతుంది. అప్పుడు క్రమక్రమంగా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ధ్యాని గ్రహించగలుగుతాడు. కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని గ్రహించడానికి శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఆలోచనారహిత స్థితిలో లగ్నం చేసి ధ్యాన సాధనను కొనసాగించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఆత్మానం ఖమయం కృత్వా న కించిదపి చింతయేత్ స్థిరబుద్ధి రసమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణే స్థితః బ్రహ్మవిద్బ్రహ్మణే స్థితః ఆ ఆ బ్రహ్మవేత్త అయినవాడు స్థిరబుద్ధితో అజ్ఞానం వదిలి ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించక జీవాత్మను చిదాకాశంగా చేసి ఆ పరబ్రహ్మతోనే ఉంటాడు. పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొన తలచినవాడు ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలనే స్థిరమైన బుద్ధితో పరబ్రహ్మను తప్ప ఏ ఇతర విషయాలను గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. బ్రహ్మజ్ఞానికి ఆత్మ పదార్థ జ్ఞానం తప్ప ఇతర విషయ జ్ఞానాలన్నీ అజ్ఞానాలే. కనుక ఇతర విషయాసక్తి అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి. మనస్సును ఏకాగ్రతతో చిదాకాశంలోనే నిలపాలి. అంటే ఆలోచనారహిత శూన్యస్థితిలో ఉండాలి. దేహ ఇంద్రియ సంబంధాలతో తాదాత్మ్యం చెందక సర్వదా సచ్చిదానంద రూపుడైన బ్రహ్మాత్మను ధ్యానించేవాడు బ్రహ్మాత్మనే పొందుతాడు. కనుక జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్నే నిరంతరం ధ్యానించాలి. అంటే మనస్సును ఆలోచనారహిత స్థితిలో ఉంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటే క్రమేపీ పరబ్రహ్మ జ్ఞానం అవగతం అయి ఆ సాధకుడు బ్రహ్మవేత్తగా మారుతాడు. దృశ్యతే తు దివాకారం దివాకారం విచింతయేత్ ఆత్మమధ్యే దివాకారం
దివా మధ్యేపి చాత్మకం. సూర్యుని వెలుగులా సర్వాత్మను దర్శించిన యోగి సర్వాత్మను జ్యోతి స్వరూపంగానే గ్రహిస్తాడు. తనలో సర్వాత్మను, సర్వాత్మలో తనను చూస్తాడు. సూర్యుడు బాహ్య ప్రపంచంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపినట్టే ధ్యాన సాధన అనేది సాధకుని అంతర్ప్రపంచంలో అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. తద్వారా స్వస్వరూప అనుసంధానం కలిగి స్వయం ప్రకాశమానమైన ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ దివ్యదర్శనం కలిగిస్తుంది. అటువంటి అనుభవం పొందినవాడు తనను సర్వాత్మలో చూస్తాడు, సర్వాత్మను తనలో చూస్తాడు. అంటే ఆత్మ సర్వాత్మలలో ఏకత్వాన్ని గ్రహిస్తాడు. 4 వేదాలలో ప్రతిపాదితాలైన 4 మహావాక్యాలు అంటే ఋగ్వేద ప్రతిపాదితమైన ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేద ప్రతిపాదితమైన అహం బ్రహ్మాస్మి, సామవేద తత్వమసి, అధర్వణ వేద అయం ఆత్మా బ్రహ్మ అనుభవంలో గ్రహిస్తాడు, జీవన్ముక్తుడవుతాడు. దృశ్యతే చేత్ ఖగాకారం ఖగాకారం విచింతయేత్ సకలం నిష్కళం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం మోక్షద్వారేణ నిర్గతం. మోక్షద్వారం నుంచి బయటకు వచ్చిన సూక్ష్మమైన హంస స్వరూపునిగా సర్వాత్మను దర్శించిన యోగి తన ఆత్మస్వరూపమే సంపూర్ణము నిష్కళము అయిన పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకుంటాడు. హంసరూపుడైన జీవుడు తేజోమయమైన సూక్ష్మమైన మోక్షద్వారం నుండి బయటకు వెలువడిన తన ఆత్మస్వరూపమే సర్వాత్మ స్వరూపమని ధ్యాన సమాధిలో స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు నేను అనేది బ్రహ్మంలో లీనమై ఒకే ఒక అఖండ చైతన్యం మాత్రం మిగులుతుంది. అప్పుడు తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియచెప్పే సాధన అన్నీ ఒక్క ఆత్మలోనే లయమైపోతాయి. సంపూర్ణమైన నిష్కళమైన సూక్ష్మరూపి అయిన సర్వాత్మ ఒక్కటే వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో ఈ సకల చరాచర జగత్తులో నిండి ఉన్నదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయుస్వీకరణం పరం సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భవేన్నరః సహస్రాయుర్భవేన్నరః. జీవి కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మొదలైన దేహం యొక్క సర్వకాల సర్వావస్థలలో వాయుధారణం అనే ప్రాణాయామాన్ని ఎక్కువగా చేయడం వల్ల 1000 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది. వాయుధారణ అనే ప్రాణాయామం వల్ల ఆయువు వృద్ధి మాత్రమే కాక ఇదే ప్రాణాయామాన్ని చేసి యోగి తన అంత్యకాలంలో ప్రాణశక్తిని
శరీరంలోని నవరంధ్రాల గుండా వెలుపలకు పోనీయకుండా అడ్డగించి ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమాత్మలో లయమైపోతాడు అని కూడా చెప్పబడింది. పతంజలి మహర్షి ద్వారా చెప్పబడిన వివిధ రకాల ప్రాణాయామ పద్ధతులలోని సుఖమయ ప్రాణాయామమే మనలోని సహజ సిద్ధమైన స్వాభావికమైన శ్వాస యొక్క గమనిక. ఇది అన్ని వేళలలోనూ ఆచరించగలిగిన అత్యంత సులభమైన అత్యంత శక్తిమంతమైన ప్రక్రియ. దీని వలన మన ప్రాణమయ కోశంలోని 72,000 నాడులు శుభ్రపడి ప్రాణశక్తితో నింపబడి ఆరోగ్య ప్రాప్తి మాత్రమే కాక ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. యోగామృతరసం పీత్వా వాయుభక్ష్యః సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిర్మృత్యునాశకృత్. యోగం అనే అమృతరసం త్రాగి వాయుభక్షణ చేసి ఆరోగ్యంతో సుఖం కలవాడై యమం అనే పేరుగల సమాధిని సర్వకాలాల్లోనూ అభ్యసిస్తే అది మృత్యువును తొలగిస్తుంది. జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత అనుభవించడమే యోగం అనబడుతుంది. యోగి దీనిని సమాధి స్థితిలోనే సాధించగలడు. సమాధి స్థితిని సాధించాలంటే తీవ్రమైన ధ్యాన సాధన అవసరం. యోగ సాధన వల్ల కలిగిన దృఢమైన ఆరోగ్యకరమైన శరీరంతో యోగి ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని ఆహారంగా స్వీకరిస్తూ యోగంలో లభించిన ఆనందకరమైన అమృత రసాన్ని త్రాగుతూ ఎల్లవేళలా సుఖంగా ఆ బ్రహ్మానందభరితమైన సమాధి స్థితిని బ్రహ్మనిష్టను సాధన చేస్తూ ఉంటాడు. ఇటువంటి సమాధి స్థితిని పొందిన యోగికి మృత్యువు దూరం అవుతుంది. ద్విసప్తతిసహస్రాణి నాట్యస్యుర్వాయుగోచరాః కర్మమార్గేణ సుషిరాః తిర్యచ్చ సుషిరాత్మికాః. ప్రాణ సంచారానికి అనుకూలమైన 72,000 నాడులు కర్మ మార్గం చేత పునరావృత్తి కారకాలైన రంధ్రాలు కలిగి ఉన్నాయి. మనిషికున్న శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. కోశాలు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు. కంటికి కనిపించే స్థూల శరీరమే అన్నమయ కోశం. ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరం. ఇది స్థూల శరీరం లోపల ఉండి వికారాలను కలిగి సుఖ దుఃఖాది ద్వంద్వాలను అనుభవిస్తుంటుంది. అనాదిగా ఉన్న అవిద్య అజ్ఞానంతో కూడిన ఆనందమయ కోశమే కారణ శరీరం. ప్రాణమయ కోశంలో ప్రాణ సంచారం కోసం ఉండేవే నాడులు. ఇవి 72,000 ఉంటాయి. ఇవి ప్రాణవాయు చలనానికి ప్రాణశక్తిని స్థూల శరీరం అంతటికి సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. ఈ 72,000 నాడుల మొత్తం వ్యవస్థనే నాడీమండలం అంటారు.
अधश्चोर्ध्वगतास्तासु नवद्वाराणि शोधयन् वायुना सह जीवोर्ध्वज्ञाने मोक्षमवाप्नुयात् ఊర్ధ్వభాగంలో వ్యాపించిన నాడుల యొక్క ద్వారాలను నవద్వారాలను ప్రాణవాయు ధారణ ద్వారా అడ్డగించి సుషుమ్న ద్వారా జీవుడు ఊర్ధ్వగమనం కలవాడై మోక్షాన్ని పొందుతాడు. మన ప్రాణమయ శరీరం అంతా వ్యాపించి 72,000 నాడులు ఉన్నాయి. ఇవి ప్రాణవాయు చలనానికి, ప్రాణశక్తిని స్థూల శరీరం అంతటికి సమకూర్చడానికి అనుకూలంగా తమలో ద్వారాలు కలిగి ఉంటాయి. జనన మరణ చక్రంలో బంధించబడ్డ జీవుల యొక్క ప్రాణశక్తి అంత్యకాలంలో ఈ నాడులలోని రంధ్రాల ద్వారా అన్నమయ కోశం యొక్క నవరంధ్రాలలో నుండి వెలుపలికి పోతుంది. ఈ విధంగా మానవులు తమ స్థూల శరీరం నాశనం అయిన తరువాత సూక్ష్మ శరీరం ద్వారా తమ కర్మానుసారంగా వేర్వేరు దేహాలతో వేర్వేరు జన్మలు తీసుకుంటూ ఉంటారు. యోగి అయినవాడు అంత్యకాలంలో తన శరీరం అంతటా వ్యాపించి ఉన్న నాడులలోని ప్రాణవాయు సంచారాన్ని ముఖం మొదలైన ఊర్ధ్వభాగాల ద్వారాలను నవద్వారాలను వాయుధారణ అనే ప్రాణాయామం ద్వారా అడ్డగించి సుషుమ్న మార్గం ద్వారా ప్రాణవాయువును ఊర్ధ్వముఖంగా నడిపించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని మోక్షం పొందుతాడు. స్వయముచ్యలితే దేహే దేహీన్యస్తసమాధినా నిశ్చలం తం విజానేయాత్ సమాధిస్థస్య లక్షణం లక్షణం లక్షణం. దేహం కర్మానుసారంగా చలిస్తూ ఉన్న జీవుడు నిశ్చలమైన సర్వాత్మను నేను అని తెలుసుకుంటే అది వాని యొక్క సమాధి స్థితి యొక్క లక్షణం. మనుషులలోని త్రిగుణాలు స్వభావ రూపంలో వారి వారి కర్మలకు కారణం అవుతాయి. దేహి దేహం ద్వారా తన ప్రారబ్ధ కర్మల ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రారబ్ధ కర్మలు సంపూర్ణంగా ప్రక్షాళనం కావాలంటే ధ్యాన సాధన ద్వారా త్రిగుణాతీతమైన స్థితిని పొంది తనలోనే ఉన్న ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మాత్మ సాక్షాత్కారం తప్పనిసరి. బ్రహ్మాత్మ సాక్షాత్కారం కావాలంటే మనస్సును శ్వాసను లయం చేసి ధ్యానంలోని సమాధి స్థితిలో ఆ సర్వాత్మను నేనే అనే అనుభవం పొంది తీరాలి. ఆ అనుభవం సమాధి స్థితిలోనే సాధ్యం. చలిస్తూ ఉండే దేహంతోనే నిశ్చలమైన బ్రహ్మాత్మను తెలుసుకోవడం ఏదైతే ఉందో, నశించే దేహంలోనే నాశనం లేని సర్వాత్మను గ్రహించడం ఏదైతే ఉందో, అనేక మలినాలతో నిండి ఉన్న ఈ శరీరంలోనే నిర్మలుడైన బ్రహ్మాత్మను దర్శించడం ఏదైతే ఉందో అదే సమాధి స్థితి యొక్క లక్షణం.